కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ చాలా బాగా తెలుసు, మనం చాలా తక్కువ సేపు మాత్రమే సువార్త కూటాల్లో దేవుని మాటలను ధ్యానం చేస్తాం. కాబట్టి ఒక్క క్షణం కూడా వృధాగా పోనివ్వకుండా మనస్సును దేవుని మాటల మీదే మీరందరూ లగ్నము చేయాలి. కాబట్టి దయచేసి ఎవరు అలరి చేయొద్దు, అటు తిరగొద్దు. దేవుని మాటలు మనకు ఎంతో అవసరం. ఈ మాటలు రాను రాను మనకు దొరికే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవుని మాటలు మనం నేర్చుకొని మన హృదయాల్లో దాచిపెట్టుకుంటే ఆ మాటలే మనల్ని బ్రతికిస్తాయి. మన జీవితానికి, మన బ్రతుకుకు, మన నడకకు ఒక వెలుగుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. చూడండి, ఈనాటి ప్రసంగానికి మూల వాక్యంగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను నేను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను భక్తుడు భూమి మీద నివసిస్తున్నటువంటి యవనస్తులను ఉద్దేశించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాటను యవనస్తులకి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడంటే, యవ్వన కాలం అనేది ప్రతి మనిషి జీవితంలోకి వస్తుంది. యవ్వన కాలం దాటిన తర్వాతే ముసలితనం అనేది వస్తుంది. కాబట్టి యవ్వన కాలం అనేది చాలా ప్రమాదకరమైన కాలం. ఈ యవ్వన కాలంలోనే ఈ శరీరానికి లేనిపోని ఆశలన్నీ, కోరికలన్నీ, ఇచ్చలన్నీ, దురాశలన్నీ ఆ వయసులోనే వస్తాయి. మనుషులు చెడిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉండే సమయం మన బ్రతుకులో ఏదైనా ఉంది అని అంటే అది యవ్వన కాలం మాత్రమే. పసితనంలో హృదయం అనేది, మనస్సు అనేది ఫలవంతంగా ఉండదు, ఫలించదు. కాబట్టి పరిపక్వత చెందదు. కాబట్టి మనకు విషయాలు అర్థం కావు. కానీ యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, దుష్టుడు చాలా బలంగా శోధిస్తాడు. మనలో లేనిపోని దురాశలను పైకి లేపి మరి వాటిని ఆశించడం కోసం అవసరమైతే తల్లిదండ్రులను కూడా ఎదిరించి, గురువును కూడా ఎదిరించి, పెద్దవాడిని కూడా ఎదిరించి పాపానికి ఒడిగట్టే పరిస్థితి ప్రతి మనిషికి యవ్వన ప్రాయంలో వస్తుంది. సొలొమోను భక్తుడు కూడా తన యవ్వన కాలం అంతా అలానే పాడు చేసుకున్నాడు. యవ్వన కాలంలో దెబ్బతినటువంటి సొలొమోను గారు తన ముసలితనానికి వచ్చే పాటికి ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏమనంటే, యవ్వనుడా, నీ యవ్వన ముందు నీ ఇష్టానుసారం తిరుగుతున్నావు కదా, నీ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నావు కదా, నీ కన్ను దృష్టి ప్రకారం ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తున్నావు కదా. సరే, నువ్వు చెప్తే వినేటట్టుగా లేవు, కానీ నీ ఇష్టానుసారంగా బ్రతుకు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని నువ్వు ఏ పనైనా చెయ్యి. ఆ పని ఏంటంటే అక్కడ చెప్పాడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడనే విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఏమన్నా చెయ్యి, ఏది చేసే ముందైనా సరే ఒకటి జ్ఞాపకం ఉంచుకో. ఇదిగో నేను చేస్తున్న ఈ పనిని బట్టి, నేను మాట్లాడుతున్న ఈ మాటను బట్టి, నేను వేస్తున్న ఈ అడుగును బట్టి, నేను ఆలోచిస్తున్న ఈ ఆలోచనను బట్టి ఒకానొక రోజు సృష్టికర్త అయిన దేవునికి నేను లెక్క చెప్పవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకొని నీ ఇష్టానుసారంగా బ్రతుకు. లెక్క మాత్రం చెప్పాల్సిమా? ఈ భూమి మీద మనం ఎవరికి లెక్క చెప్పినా చెప్పకపోయినా, మన ఇష్టానుసారంగా మనం బ్రతికినా, పాపంలో బ్రతికినా, శాపాలతో బ్రతికినా, మన ఇష్టం ఎలాగైనా బ్రతుకు. కానీ ప్రతి క్షణం మన గుండెలో ఒక ఆలోచన రేకెత్తిస్తా ఉండాలి. ఏంటో తెలుసా? ఇవి నేను చేస్తున్న ఈ పనిని బట్టి రేపు నేను దేవునికి లెక్క చెప్పాలి, సృష్టికర్తకు లెక్క చెప్పాలి. మనం ఈ భూమిలో చూస్తూ ఉన్నాం, ప్రతి మనిషి కొన్ని విషయాల్లో ఒక ఉద్యోగస్తుడు అయితే కొన్ని విషయాల్లో మాత్రమే తనకంటే పెద్దోళ్ళకి, బాసులకి లెక్క చెప్తారు. కానీ ప్రతి మాటను బట్టి లెక్క చెప్పరు.
ఇంట్లో భర్తలైన వారు కూడా భార్యకి ప్రతి విషయంలో లెక్క చెప్పరు. దాచిపెట్టుకునేవి చాలా ఉంటాయి. బయటికి వెళ్ళి అంటించుకున్న మురికంతా హృదయంలోనే ఉంచుకొని ఇంట్లో చెప్పని పరిస్థితులు కూడా, అలాంటి భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. బయట తాగొచ్చి లోపల చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. బయట ఏవేవో పాపాలు చేసి వచ్చి, ఎందుకంటే ఇంటికి నేనే యజమాని కాబట్టి, నేనే బాస్ని కాబట్టి, నా ఇష్టమే చెల్లుతుంది కాబట్టి నేను ఎవరికి చెప్పాల్సిన, నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని, ఒకవేళ నీ ఇంట్లో నువ్వు అనుకుని ఉండవచ్చు, నా ఇంట్లో నేను అనుకుని ఉండవచ్చు. మన భార్యకు కానీ, మన ఇతరులకు కానీ, మన కన్నతండ్రులకు కానీ మనం లెక్క చెప్పకపోయినా ఒకవేళ చెల్లుబాటు అవుతుందేమో నీకు ఈ భూమి మీద. కానీ రేపు ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి కూడా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, చేసిన ప్రతి క్రియను బట్టి, ప్రతి ఆలోచనను బట్టి నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం మాత్రం ఉంది. ఏ ఒక్క మనిషి కూడా తప్పించుకోలేడు. దేవుని చేతిలో నుంచి తప్పించుకొని వెళ్ళటం అనేది అసంభవం. ఇక్కడ లెక్క చెప్పకపోయినా దేవునికి లెక్క చెప్పాలి. అందుకే యవనస్తులకు సొలొమోను భక్తుడు చెప్తున్నటువంటి ఒక హెచ్చరిక ఏంటి అని అంటే, యవనస్తుడా జాగ్రత్త, జాగ్రత్త, నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్త. ఒకానొక రోజు దేవునికి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే మాటను సొలొమోను వారే కాదు, యేసు ప్రభు వారు కూడా ఆయన జీవించిన కాలంలో చెప్పాడనమాట. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. యేసు ప్రభు వారు డైరెక్ట్ గా చెప్తున్న మాట ఇది. ఆయన జీవించిన దినాలలో, ఆమె భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ప్రతి మాట నువ్వు అది అనుకొని చెప్పావో, లేకపోతే ఫ్లోలో చెప్పావో, అనుకోకుండా చెప్పావో, తెలిసి చెప్పినా, తెలియక చెప్పినా, కావాలని చెప్పినా, కుట్రతో చెప్పినా, నీ మైండ్ లో ఏది ఆలోచించుకున్నా ఆ ఆలోచన గురించి కూడా లెక్క చెప్పాల్సిందే. ఒక్క ముక్క కూడా విడిచిపోదు. దేవుడు అన్నాడు, ఒక పొల్లైనను ఒక సున్నైనను ఇందులో తప్పిపోవటం కంటే ఆకాశం భూమి గతించిపోయినా నా మాటల్లో ఒక పొల్లు కూడా సున్న కూడా తప్పిపోదు అన్నట్టుగా, మనం మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ప్రతి క్రియకు ఒకానొక రోజు సృష్టికర్త అయిన దేవునికి లెక్క చెప్పాలి. ఎందుకు లెక్క చెప్పాలండి? మనం సృష్టికర్త అయిన దేవునికి మనం లెక్క చెప్పాల్సిన అవసరం ఏంటి అని అంటే, అసలు నీకు ఈ జీవితాన్ని ఇచ్చిందే ఆ సృష్టికర్త అయిన దేవుడు. నీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు అనుకుంటే పుట్టిన వాళ్ళం కాదు మనం. మీ తండ్రి ఫలానా ఆకారంలో, ఇదిగో ఫలాని మొఖంతో నాకు ఒక కొడుకు కావాలని ముందు అనుకుంటే నువ్వు రాలేదు, నేను రాలేదు. దేవుడు తల్లి గర్భంలో తన స్వహస్తాలతో మనల్ని అవయవ నిర్మాణం చేసి 9 మాసాలు తల్లి గర్భంలో మనల్ని కాచి కాపాడి క్షేమంగా ఈ లోకంలోనికి బయటికి తీసుకొని వచ్చి, ఇదిగో ఈ వయసు వరకు మనల్ని కాపాడి ఈ రోజు ఇదిగో ఈ గృహం ముందు ఇలా కూర్చోబెట్టాడంటే, ఇది కేవలం నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, ఇది నీ దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భాగ్యం. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన ఫలాలని తేరగా అనుభవించి 60-70 సంవత్సరాలు జీవించి నిష్టానుసారంగా నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అని బరి తెగించి మనం ధైర్యంగా బ్రతికిపోయినా కూడా దేవుని తీర్పు నుంచి, దేవుని లెక్క నుంచి ఏ వ్యక్తి కూడా తప్పించుకోడు. మనం ఎంత, మన బ్రతుకు ఎంత, ఇంతలో కనబడిపోయి ఎంతలో ఆవిరైపోయేటువంటి ఆవిరి వంటి వారు, నీటి బురగ లాంటి వారు. సృష్టికర్త అయిన దేవుడి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకో. నువ్వు మాట్లాడే ప్రతి మాట గురించి ఇక్కడ ఎవరికి చెప్పకపోయినా దేవుడికి మాత్రం చెప్పాల్సిందే. ఎందుకంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన, నీకు జీవితాన్ని అనుగ్రహించింది ఆయన, నీ బ్రతుకు కారకుడే ఆయన. కాబట్టి ఆయన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఎందుకనంటే ఈ భూమి మీద నువ్వు చేసే ప్రతి క్రియకు నీకు ప్రతిఫలం ఉంటుంది. ప్రతి క్రియ, పాపం చేసినా కూడా జీతం ఉంటుంది, మంచి పనులు చేసినా కూడా, మేలు చేసినా జీతం ఉంటుంది, పాపం చేసినా కూడా జీతం ఉంటుంది. ప్రతి వానికి లెక్క ఉంటుంది. ఎందుకంటే
ఈ భూమి మీద మన బ్రతుకు, మన దినాలన్నీ కూలివాని దినాల వంటివే అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఈ విషయాన్ని కూడా సొలొమోను గారు చెప్పారు. చూడు, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. నా కుమారుడా, నా మాటలో మనసును ఉంచుకొనుము. ప్రసంగి గ్రంథం చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినం కంటే మరణ దినమే మేలు. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులును అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను. కూలి చేసి కూలి నిమిత్తం కనిపెట్టుకునే కూలివాడు ఉన్నాడు చూడండి, జీతం కోసం ఎదురు చూసేవాడు. అలాగుంది ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క జీవితం. నువ్వు చేసిన మంచి క్రియ అయినా, చెడ్డ క్రియ అయినా, పాపమైనా, పుణ్యమైనా ప్రతి దాని గురించి దేవుడికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పిన తర్వాత బహుమానం ఉంటుంది. నీవు మంచి క్రియలు చేసిన వాడవైతే, మంచి పనులు చేసిన వాడైతే, 10 మందికి సహాయం చేసిన వాడైతే, నీ జీవిత కాలంలో సృష్టికర్తను స్మరించిన వాడవైతే, ఆరాధించిన వాడవైతే, ఆ సృష్టికర్త రక్తంలో నీ బ్రతుకును కడుక్కున్న వాడవైతే, నీకు దేవుడిచ్చే బహుమానం చాలా ఉన్నతంగా ఉంటుంది. నిత్యత్వం అంతా ఆనందించి గంతులు వేసేటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు, మంచి అధికారాన్ని, మంచి సింహాసనాన్ని, మంచి కిరీటాన్ని దేవుడు నీకు పరలోకంలో ఇవ్వబోతున్నాడు. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా, నీ మనసుకు తోచినట్లుగా, నీ ఆలోచనకు తోచినట్లుగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నీ స్వనీతిని ఆధారం చేసుకొని, నీ స్వచిత్తానికి లోబడి ఇష్టానుసారంగా నీ శరీర ఇచ్చలను, కోరికలను నెరవేర్చుకోవడానికి నీ జీవితాన్ని గనుక ఖర్చు పెట్టి పాపం చేసిన వాడవైతే, నువ్వు చేసిన పాపానికి కూడా నీకు దేవుడు బహుమానం ఇస్తాడు. అదే పాపం వల్ల వచ్చు జీతము మరణము. అది 2వ మరణము. ఇక్కడ అనుకునే మరణం కాదు. ఈ మరణం మంచివాడువైనా, చెడ్డవాడువైనా, పాపేశ్వరుడువైనా, పుణ్యాత్ముడువైనా నీకు ఈ మరణం వచ్చి తీరుతుంది. కానీ పాపలకు మాత్రమే వచ్చే మరణం ఇంకొకటి ఉంది. అది అగ్నిగుండంలో నిరంతరం కాలిపోయేది. దాన్నే మరణము, 2వ మరణము అన్నాడు. మరణం అని దేవుడు దాన్ని ఎందుకు పేరు పెట్టాడు అని అంటే, ఒక వ్యక్తి మరణించాడని మనం ఎందుకు చెప్తాము? ఒక వ్యక్తి మరణిస్తే అతనితో బ్రతికిన వారికి ఎలాంటి మాటలు ఉండవు. మనం మాట్లాడినా అతనికి వినపడదు, అతను మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఈ జీవించిన వాళ్ళకేనో అతనికి ఈ బంధాలన్నీ తెగిపోతాయి. అదే మరణం అంటే. మరణం అంటే బంధాలన్నీ తెగిపోవటం. మనం అతనితో మాట్లాడాం, అతను మనతో మాట్లాడలేడు. ఇలాగా ఈ అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత కూడా ఇక దేవునికి ఆ మనిషికి ఆ కనెక్షన్ నిరంతరంగా కట్ అయిపోద్ది. ఈ భూమి మీద నువ్వు పాపిష్టుడివైనా, మంచోడివైనా దేవునితో నీ కనెక్షన్ ఉంటుంది. ప్రతి క్షణం దేవుడు నిన్ను మార్చాలనే తన చెయ్యి చాపి నేను పిలుస్తూ ఉన్నాడు. అంటే దేవునికి నీకు కనెక్షన్ ఉంది. నువ్వు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు అగ్నిగుండానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. నిన్ను రక్షించాలనే నిరంతరం దేవుడు తన గాయపడిన హస్తాలను చాచి నీ వైపు చూస్తూనే పిలుస్తూనే ఉన్నాడు. ఈ కనెక్షన్ ఎప్పుడు దాకా ఉంటుందంటే నువ్వు మరణించిన దాకా మాత్రమే ఉంటది. ఒక్కసారి ఇదే జీవితాన్ని కొనసాగిస్తూ ఇదే పాపంలో ఉంటూ, పాపం చేత పీడించబడుతూ, పాపంలో ఉండి చచ్చిపోతే, యేసు ప్రభువు శిష్యులతో కూడా వెళ్ళేటప్పుడు చెప్తారు, నేనున్న చోటికి మీరు రాలేదు, ఎందుకంటే మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు. పాపంలోనే ఉండి పాపంలోనే బ్రతికి చచ్చిపోయిన వాడు ఎప్పటికీ పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కాబట్టి ఎప్పుడైతే ఆ మనిషి, ఆ పాపి మరణిస్తాడో అతను అగ్నిగుండంలో పడిపోతాడు. కాబట్టి ఇంకా అతన్ని మార్చాలని గాని, అతన్ని పిలవాలని గాని, తన గురించి ఒక్క క్షణం కూడా దేవుడు ఇంకా ఆలోచించడు. అతనితో దేవుడికి ఉన్న బంధాలు ఇంకా శాశ్వతంగా తెగిపోతాయి. దాన్నే మనం మరణం, చావు, 2వ మరణం అన్నాం. అదేంటి భయంకరమైన మరణం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఈ లెక్క అడగటం కోసం యేసు ప్రభు వారు 2వసారి భూమి మీదకి రాబోతున్నాడు. మొట్టమొదటిసారి దేవుడు భూమి మీదకి వచ్చాడు మానవ ఆకారాన్ని ధరించుకొని, కన్య మరియ గర్భాన యేసుక్రీస్తు అనే నామం పేరట
ఈ లోకంలోకి యేసు ప్రభు వారు వచ్చాడు. ఆయన వచ్చింది మనుషులను తీర్పు తీర్చడానికి కాదంట, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి ఎందుకోసం అని అంటే మనుషులందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడంట. మనుషుల పాపాలను క్షమించడానికి ఆయన వచ్చాడు. శాంతి సందేశాన్ని తీసుకుని ఆయన వచ్చాడు. కరుణామయుడు, శాంతిమయుడు, దయామయుడు ఆయనకు పేరు వచ్చింది. ఆయన ఎంత ప్రేమను మానవుల పట్ల చూపించాడు అని అంటే చివరికి తన ప్రాణాన్నే అర్పించేంతగా మానవ జాతిని దేవుడు ప్రేమించాడు. ఆయన దేవుడు అయి ఉండి ఒక నరమాత్రుడు ముఖం మీద ఉమ్మించుకున్నాడు. గడ్డం ఇట్లా పెరిగితే పట్టుకొని లాగితే ఆయన లాగించుకున్నాడు. కొరడాలతో కొడితే ఆయన ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. ఎందుకని అనంటే మానవ జాతిని ఆయన ప్రేమించాడు. తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. చూద్దాం మనం ఆ మాట కూడా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహింపబడెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను లోకంలోనికి పంపలేదు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, ఈ లోకాన్ని తన కుమారుని ద్వారా రక్షించుకోవడానికి దేవుడు ఆయన్ని పంపించాడు. ఆయన తీర్పు తీర్చుంటే ఈ రోజుకి భూమి మీద ఒకరు కూడా ఉండేవాడు కాదు. అరే నువ్వు పాపిగా, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపో అని చెప్పేశాడా? అరే నువ్వు నరహంతకుడు, నువ్వు వ్యభిచారివి. తన దగ్గరకి ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు ఒక రోజు. నువ్వు వ్యభిచారం చేసిందానా, పనికిమాలిదానా, దుష్టురాలా, నీచురాలా, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపో అన్నాడా? అలా తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచకుండా, దేవుడు మన కోసం వచ్చాడనే స్పృహ కూడా లేకుండా అదే పాప జీవితం, అదే పాప భరితమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఇలాగే కనుక వెళ్ళిపోతే రెండోసారి యేసయ్య మరలా రాబోతున్నాడు. ఈసారి వచ్చేది నిన్ను ప్రేమించడానికి కాదు, నిన్ను బతిమలాడటానికి కాదు, శాంతి సందేశంతో ఈసారి రావట్లేదు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. ప్రతి మనిషి గురించి ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ప్రతి మనిషి ఆయనకు లెక్క చెప్పాలి. సుమా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న ప్రతి క్రియల గురించి, ప్రతి వ్యర్థమైన ఆలోచనల గురించి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పడానికి తీర్పు జరగబోతుంది. అయితే ఆ తీర్పు 2 రకాల తీర్పు జరగబోతుంది. యేసయ్య ఈ లోకంలోనికి ఎలా రాబోతున్నాడు అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, దొంగ వలె ఆయన వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడు చెప్పండి? దొంగ వలె వస్తున్నాడు. చూద్దాం ఒకసారి మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడు కోరువాడు 3:10. 1 పేతురు 3:10. 1 పేతురు 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడు కోరువాడు. 2 పేతురు 3:10 చదవండి. 2 పేతురు 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో ఏమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. చూడండి ఎలా వస్తున్నాడంట ఆయన? దొంగ వలె వస్తున్నాడు. దొంగ మనకు చెప్పి రాడు, ఏ టైంకి వస్తాడో మనకు తెలియదు. దొంగ ఎలాగైతే చెప్పా పెట్టకుండా వస్తాడో యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు, 2వ రాకడలో నేను కూడా దొంగ వలె వస్తాను అని. ఇంకొక చోట ఇదే మాటలు మనం చూస్తే చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 3వ అధ్యాయం 3వ వచనంలో నీవెలాగ ఉపదేశం పొందితో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనవచ్చు, మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియలు నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు వారు
దొంగ వలె వస్తాడా, దొంగ వలె రాడా? ఇది చాలా మందికి పెద్ద కన్ఫ్యూజన్. అందుకనే మనం చదువు సరిగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ 2 చోట్ల దేవుడు దొంగ వలె వస్తానని చెప్తున్నాడు కదా. ఒకసారి మనం 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. 1వ వచనం 5 నుంచి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును కనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవాడు కాదు. ఎక్కడ ఉన్నవాడు? మీరు వెలుగు సంబంధులు, వెలుగులో ఉన్నవాడు కాబట్టి మీ మీదకి ఆ దినము దొంగ వలె రాదు. మరి యేసు ప్రభు వారు దొంగ వలె వస్తాడా రాడా అనంటే దొంగ వలె వస్తాడు, దొంగ వలె రాడు. అయితే దొంగ వలె ఎవరి మీద వస్తారంటే ఇక్కడే చెప్పాడు, లోకులు. ఇవి అనుకుంటారంట, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకోలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగైతే సడన్ గా ఆకస్మికంగా వస్తుందో లోకుల మీదకి నా రాకడ కూడా దొంగ వలె ఆకస్మికంగా తెలియని గడియలో వస్తుంది. వారికి తెలియదు. ఎందుకని? వారికి అసలు ఈ దేవుని గురించి చదువే తెలియదు. యేసయ్య రాకడ ఒకటి ఉందని, తీర్పు ఒకటి ఉందని, మనం లెక్క చెప్పాలని, బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తుందని, ఇది నెరవేర్చబోతుందని, కొన్ని ప్రవచనాలు నెరవేరబోతున్నాయని ఇంత చదువు లోకులకి ఎక్కడ ఉంది? ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళందరి మీదకి యేసయ్య ఎలాగొస్తాడంటే దొంగలాగా వస్తాడు. కానీ మనకు తెలుసు యేసయ్య రాకడకు ముందు ఎలాంటి సూచనలు జరుగుతాయి, పాపం ఎలా విస్తరించిపోతుంది, ప్రేమ ఎలా చల్లారిపోతుంది, భూకంపాలు ఎలా జరుగుతూ ఉంటాయి, లోకంలో నెమ్మది లేని స్థితి ఎలాగ ఉంటుంది, అబద్ధ క్రీస్తు వచ్చి లోకాన్ని ఎలాగా మరి ముద్ర వేసి ఎలా హింసిస్తుంటాడు. ఇగో ఇదంతా జరుగుతుందంటే యేసయ్య రాకడ అతి సమీపంగా ఉందని బైబిల్ను బట్టి, ప్రవక్తలు చెప్పిన మాటలను బట్టి, బోధకులు చెప్తున్న మాటలను బట్టి మనకు కాస్త కోస్త దాని గురించిన సమాచారం, జ్ఞానం ఉంది. కాబట్టి మనం జాగరూకత కలిగి, అంటే మెలకువ కలిగి ఆ దినం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి మన మీదకి ఆ దినం దొంగ వలె రాదు. కానీ లోకుల మీదకి ఈ దినం ఎలా వస్తుందంట? దొంగ వలె వస్తుంది. అందుకే లోకులకు తీర్పు ఉంది, మనకు కూడా తీర్పు ఉంది. దేవుని నమ్మిన బిడ్డలకు ఏం తీర్పు? దేవుని నమ్మిన బిడ్డలకు ఇంకా తీర్పు ఏంటి అని చాలా మంది మనకు తీర్పు ఉండదని అనుకుంటున్నారు. కానీ తీర్పు 2 రకాలుగా ఉంటుందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చాలా క్లియర్ గా చెప్తా ఉంది. ఈ తీర్పు గురించి చూడండి, ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథం 12 మొదటి 2 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున మహా అధిపతియగు మిఖాయేలు వస్తుంది. నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికనే కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. మరియు మాదురులో నిద్రించి అనేకులు మేలుకొంటారు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొంటారు. కొందరేమో నిత్య జీవానికి వెళ్తారు, కొందరేమో నిత్య నాశనానికి వెళ్తారు. అంటే నిత్య జీవానికి వెళ్లే గుంపు ఉంది, నిత్య నాశనానికి వెళ్లే గుంపు క్లియర్ గా ఉంది. అంటే నీతిమంతుల పునరుద్ధానం ఒకటి ఉంది, అనీతిమంతుల పునరుద్ధానం కూడా ఒకటి ఉంది. పునరుద్ధానం అంటే చచ్చిపోయిన వారు తిరిగి లేవటాన్ని ఏమంటారు? పునరుద్ధానం. కాబట్టి నీతిమంతులకు ఒక పునరుద్ధానం ఉంది. నీతిమంతులు ఎవరు? ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు కానీ బైబిల్ చెప్తుంది కదా అంటే అవును,
భూమి మీద ఎవరు నీతిమంతులుగా లేడు. కానీ యేసయ్య రక్తంలో కనుక నువ్వు కడగబడితే యేసయ్య రక్తాన్ని బట్టి నువ్వు నీతిమంతులుగా అవుతావు. యేసయ్యను ధరించుకోవటాన్ని బట్టి, యేసయ్యను కలిగి ఉండటాన్ని బట్టి నీతిమంతులు అయ్యాం. కానీ మన సొంత క్రియల వల్లనో, సొంత మంచి పనుల వల్లనో, ఏదో కర్మకాండ జరిగించడం వల్లనో, అన్నదానం వస్త్రదానం చేయటం వల్ల మంచి వాళ్ళుగా నీతిమంతులుగా మనం ఎప్పటికీ కాలేరు. యేసయ్య రక్తములో కడగబడ్డాం కాబట్టి మనం పవిత్రులయ్యాం. అలాంటి వారిని బైబిల్ గ్రంథం నీతిమంతులు అని పిలుస్తుంది. వారి అందరికీ ఒక పునరుద్ధానం ఉంది, పాపులైన వారికి మరొక పునరుద్ధానం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట చాలా చక్కగా ఉంది. యోహాను సువార్త 5:38, 28, 29. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. మృతులు దేవుని 28వ వచనం చదవండి. 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. అంటే నీతిమంతుల పునరుద్ధానం, అనీతిమంతుల పాపల పునరుద్ధానం. 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. అంటే 2 రకాల తీర్పులు ఉన్నాయి. ఇదే మాటల గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చివరి వచనంలో యేసు ప్రభువు వారు చెప్పాడు. అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయము 45, 46 చదువుదాం. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగ చేయలేదు కనుక వారు నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. నిత్య శిక్ష, నిత్య జీవం. నీతిమంతుల పునరుద్ధానం, పాపల పునరుద్ధానం. మేలు చేసిన వారికి ఒక పునరుద్ధానం, కీడు చేసిన వారికి ఒక పునరుద్ధానం. 2 రకాల పునరుద్ధానములు ఉన్నవి. ఈ 2 రకాల పునరుద్ధానంలో నీతిమంతులైన వారికి జరిగేది మొట్టమొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానంలో ఎవరు లేపబడతారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఆయన మాటల ప్రకారం జీవితాన్ని కట్టుకొని చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందుతారు. మొదటి పునరుద్ధానంలో వేస్తారు. ఇది సార్వత్రిక పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో లేపబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద 2వ మరణానికి అధికారం ఉండదు. వీళ్ళందరూ లేపబడే దాని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51వ వచనంలో పౌలు గారు ఇలా చెప్పారు. 1 కొరింథీ పత్రిక 15:51లో, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరమును నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర అంటే ఆఖరి బూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. చచ్చిపోయిన వారేమో అక్షయులుగా మహిమ దేహంతో లేస్తారు. బ్రతికున్న మనం అప్పటికి నీతిమంతులుగా యేసు రక్తంలో కడగబడి ఆరాధిస్తున్న ప్రజలు, నీతిమంతులుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న పాటున ఇదే శరీరం మీద మహిమ శరీరం వచ్చేస్తుంది. ఈ శరీరం మాయమైపోయి మహిమ శరీరం వచ్చేస్తుంది. దగదగా మెరుస్తున్న మహిమ శరీరం. ఆ చనిపోయిన వాళ్ళు మనం కలిసి మేఘం మీద యేసుని ఎదుర్కోవడానికి మధ్య ఆకాశానికి వెళ్తాం. ఇది మొదటి పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో పాల్గొనేవాడు ధన్యులు. అట్టి వారి మీద 2వ మరణానికి అధికారం లేదు. అయితే మేఘం మీద ఆ మృతులైన వారు మొదటి పునరుద్ధానంలో లేచిన వారు మనము కలిసి యేసుని ఎదుర్కొని మధ్యాకాశంలో అక్కడ తీర్పు జరుగుతుంది. మనకు తీర్పు భూమి మీద కాదు. నీతిమంతులైన వారికి, యేసు రక్తంలో కడగబడిన వారికి, విశ్వాసులైన వారికి తీర్పు భూమి మీద కాదు. ఎక్కడ? మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. దీన్నే క్రీస్తు న్యాయపీఠము అని పౌలు గారు మరి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చూడండి 10వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తున్నారు. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము, మనము అంటున్నాడంటే అందులో పౌలు గారు కూడా ఉన్నారు, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మధ్యాకాశంలో ప్రత్యక్షం అవ్వాలి. ఎందుకని? అందులో పౌలు గారు కూడా ఉంటారు.
అందులో నీతిమంతుల వారు అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, అవ్వ ఉంటుంది, ఆదాము ఉంటుంది, మోషే ఉంటాడు, ఏలియా ఉంటాడు. అందరూ పరిశుద్ధులైన వారందరూ నీతిమంతుల అందరం వెళ్ళి ఆ మధ్యాకాశంలో మనకు క్రీస్తు న్యాయపీఠం ఎంత తీర్పు ఉంటుంది. అయితే ఈ తీర్పు దేనికోసం? మనం ఆల్రెడీ నీతిమంతులం కదా, వాళ్ళందరూ పరదేశంలో ఉండే కదా పునరుద్ధానం చెందొచ్చింది. మళ్ళీ అక్కడ తీర్పు ఏంటంటే, ఈ తీర్పు దేనికోసం అంటే, ఒక్కసారి క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి నువ్వు వెళ్ళావు అంటే నువ్వు ఇక అక్కడి నుంచి అగ్నిగుండానికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఈ తీర్పు దేనికోసం అంటే బహుమానం కోసం, జీతం కోసం, నువ్వు చేసిన పనిని బట్టి, లేదా నేను ఏదైనా శిక్ష, నీకేమైనా గద్దింపు, నీకేదైనా అవమానం కూడా కలుగుతుంది అక్కడ. మనం చేసినటువంటి నీచమైన కార్యాలకి, రహస్యంగా మనం చేసిన ప్రతి పాపానికి కూడా మనం అయితే నరకానికి దేవుడు పంపించలేదు, కానీ అక్కడ మాత్రం బహుమానాన్ని మనం కోల్పోతాం. సోమరిపోతులమైనందుకు, ఎవరికి వాక్యం ప్రకటించినందుకు, ఒక ఆత్మను కూడా క్రీస్తునందుకు నడిపించినందుకు, ప్రార్థనా జీవితం లేనందుకు, నీ విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందుకు దేవుడు నీకు శిక్ష, ఒక రకంగా శిక్ష అని చెప్పకూడదు, కానీ దేవుడు నిన్ను దండించే దండన, అవమానం, ఒక నష్టం అనేది, కరెక్ట్ గా చెప్పాలంటే నీకు ఒక నష్టం అనేది జరుగుతుంది. ఆ నష్టాన్ని నీకు ఇవ్వడానికి, నీకు ఆ నష్టాన్ని కలిగించడానికి. ఒకవేళ గొప్ప సేవ చేసిన వాడవైతే, దేవుని వాక్యం కోసం నువ్వు హతసాక్షిగా మారిన వాడవైతే, అందరి ముందు నేను బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు గొప్ప సేవ జరిగించావు, నా కోసం నీ ప్రాణమే ఇచ్చేసావు, ఇంతమందిని రక్షణలోనే నడిపించావు, గ్రామ గ్రామం నడుచుకుంటూ వెళ్ళి సువార్త చేశావు, ఇదిగో నా కోసం ఇంత పని చేసావు కాబట్టి ఇదిగో నీకు ఈ బహుమానం ఇస్తున్నాను, ఇదిగో నీకు సింహాసనం ఇస్తున్నాను, ఇదిగో ఇన్ని గ్రహాలు నువ్వు ఏలమని నీకు పరిపాలన అధికారాన్ని ఇస్తున్నాను అని దేవుడు అందరి ముందు ప్రకటించి చప్పట్లు కొట్టించే మహోన్నతమైనటువంటి ఆ దినం. నష్టం, పాపంని దేవునికి మీద తిరుగుబాటు చేసి సోమరిపోతుగా బ్రతికిన వాడు అక్కడ నష్టాన్ని కొని తీసుకుంటాడు. అతనికి నిత్యత్వం అంతా నష్టం ఉంటుంది. ఆ నష్టం ఏ రకమైన నష్టమైనా కావచ్చు. ఉదాహరణకి దేవుడు అక్కడ అధికారాలు ఇస్తున్నప్పుడు నేను సోమరిపోతుని సువార్త ప్రకటించకుండా అప్పుడప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసి ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన వాడిని అయితే అక్కడ ఒక గేట్ వాచ్మ్యాన్ గానో, లేకపోతే ఆ పరలోకంలో ఆ మందిరాన్ని ఊడ్చేవాడిని గానో అలాంటి పదవి నాకు రావచ్చు. మన పక్కనున్న ఒక అక్క మంచి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని మనతో సాహసం చేసిన అక్క, మనమేమో అక్కడ ఊడుస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటది. ఇది ఎంతకాలం మళ్ళీ ప్రమోషన్లు డిమోషన్లు ఏమి ఉండవు అక్కడ. ఒకసారి నీకు ఊడిచే పదవి వచ్చిందంటే నిత్యత్వం అంతా నువ్వు ఊడుస్తూనే ఉండాలి. అక్కడ నువ్వు ఏ స్థాయిలో ఉంటావు, ఏ మహిమలో ఉంటావు, ఏ సింహాసనం మీద ఉంటావు అనేది దేని మీద ఆధారపడిందంటే ఇక్కడ నువ్వు చేసే క్రియ మీద ఆధారపడి ఉంది. అందుకోసం మనకు తీర్పు, కానీ నరకానికి పంపించడానికి మాత్రం కాదు. ఆ మాటను పౌలు గారు కూడా మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆ మాట గుర్తు చేస్తాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించున్న వారిని గురించి ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభువు వాటను బట్టి మీతో చెప్పుందేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఆ ఆకాశ మండలంలో, ఆ మధ్యాకాశంలో మనమును మృతులైన వారు లేచిన వారు అందరు కలిసి మహిమ మేఘం ఎక్కి, షకీనా మేఘం ఎక్కి మనం అందరూ యేసుని ఎదుర్కోవడానికి మధ్యాకాశం వెళ్తాం. అక్కడ పెళ్లి విందు, అక్కడ వివాహ మహోత్సవ దినం, అక్కడ తీర్పు, క్రీస్తు న్యాయపీఠం, అక్కడ గద్దింపు ఉంటుంది, ప్రశంస ఉంటుంది, అక్కడ బహుమానాలు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. అందరి ముందు అక్కడ మనం తొలగించుకొని, సిగ్గుతో తొలగించుకొని నిలబడే పరిస్థితి రాకుండా దేవుని సంఘంలో అవయవాలుగా, మొక్కలుగా ఉన్న మనం మన జీవితాల్ని మరి యేసయ్యతో అంటుకట్టుకోవాలి. యేసయ్యతో నువ్వు అంటుకట్టబడితే, అంటుకట్టడం అనే మాట నీకు అర్థమవుతుందా? అంటుకట్టడం అంటే
మీకు అంటుకట్టడం అంటే తెలుసో లేదో నేను చెప్తాను. అంటుకట్టడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక జామకాయ చెట్టు ఉందనుకోండి. ఈ జామకాయ చెట్టు ఒక కొమ్మను నరికేసి వేరే చెట్టు, అంటే ఒక వంకాయ చెట్టు, ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ అనుకోండి, అయితే పళ్ళు గురించి ఇప్పుడు జామకాయ అంటే యాపిల్ అనుకోండి. జామకాయ చెట్టుకి ఒక కొమ్మ నరికేసి, యాపిల్ చెట్టు కూడా ఒక కొమ్మ నరికేసి, ఆ యాపిల్ చెట్టు కొమ్మను తీసుకొచ్చి జామకాయ చెట్టు కొమ్మకి ఎక్కడైతే నరికావో అక్కడ కరెక్ట్గా అట్లా పెట్టేసి తాడుతో కట్టేసేయాలి. మొత్తం ఒక గుడ్డతో కట్టేసి దాన్ని నీళ్లు పోస్తూ ఉంటే ఈ రెండు కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయిన తర్వాత జామకాయ చెట్టులో ఉన్నటువంటి రసం, ఆ సారం అంతా కూడా ఈ మొక్కలోనికి కూడా ప్రవహిస్తుంది. కాబట్టి దానికి మీద కూడా ఇప్పుడు జామకాయలే కాస్తాయి కానీ యాపిల్ కాయలుగా. ఇప్పుడు ఈ చెట్టు ఫలాల్లో కూడా దేని సారం వచ్చేస్తుంది? ఏ చెట్టుకి వెళ్ళి నువ్వు ఈ కొమ్మను అంటుకట్టావో ఆ చెట్టు యొక్క సారం, ఆ చెట్టు యొక్క రుచి, దాని యొక్క గుణ లక్షణాలన్నీ ఈ కొమ్మకు వచ్చేస్తాయి. దాన్నే అంటుకట్టడం అంటారు. నీ బ్రతుకును తీసుకెళ్లి నువ్వు వెళ్ళి యేసయ్యలో అంటుకట్టబడితే, యేసయ్యలో ప్రవహిస్తున్న పరిశుద్ధత, యేసయ్యలో ఉన్న గుణ లక్షణాలు, యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న మంచితనం, ఆ శుభ లక్షణాలన్నీ నీ జీవితాల్లో కూడా ప్రవహిస్తూ ఉంటాయి. యేసయ్యలో ఉండి, అందుకే యేసయ్య ప్రభువు ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ద్రాక్షావల్లి గురించి చెప్తూ, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. వేరును తీగను భరిస్తుందా, తీగ వేరును భరిస్తుందా అని కూడా అక్కడ చెప్పి, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో నిలువని ప్రతి చెట్టు కూడా ఫలించదు, నాలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు, నా సారం నీలో ప్రవహిస్తుందని అక్కడ యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి యేసయ్యలో నువ్వు అంటుకట్టబడితే, యేసయ్యలో నేను అంటుకట్టబడితే, ఆయనలో ఉన్నటువంటి శుభలక్షణాలన్నీ మనలోకి వచ్చేసి మన జీవితం కూడా ఫలవంతంగా ఉంటుంది. అలా కాకుండా యేసయ్యకు వేరుగా బ్రతుకుతూ యేసయ్యకు అంటు కట్టబడకుండా మనం ఉంటే, రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట పరిశుద్ధులందరి ముందు సిగ్గుతో మనం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది నీతిమంతులకు జరిగే తీర్పు. ఈ తీర్పును గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 1 పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద, అంటే సంఘం దగ్గర, పరిశుద్ధుల దగ్గరే. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఇంకేమవుతుంది? నీతిమంతుడే రక్షింపబడదు దుర్లభం అయితే ఇంకా పాపుల పరిస్థితి ఏంటి? తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభం కాలం వస్తుంది. తీర్పు మనతోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే మొదటి పునరుద్ధానం లేసేది ముందు మనమే. కాబట్టి మనం క్రీస్తు న్యాయపీఠం మీదకి వెళ్ళిన తర్వాత, తీర్పును ఎదుర్కొన్న తర్వాత, కరెక్ట్ గా 1000 సంవత్సరాల తర్వాత రెండవ పునరుద్ధానం జరుగుతుంది. ఎందుకంటే ఈ మొదటి పునరుద్ధానంలో లేచిన వారు 3.5 సంవత్సరాల పాటు అక్కడ తీర్పు జరుగుతూ ఉంది. ఆ 3.5 సంవత్సరాల తర్వాత సంఘముతో పాటు యేసు ప్రభువు ఈ భూమి మీదకి మరలా వస్తాడు. మరల వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతుంది ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనా రాజ్యం. ఈ 1000 ఏళ్ల పరిపాలనా రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో పాపం అనేదే ఉండదు, శాపం అనేదే ఉండదు, వేదన అనేదే ఉండదు. అసలు సాతానే ఉండడు కాబట్టి పాపం ఉండదు భూమి మీద. ఎందుకని? సాతాన్ని తీసుకొచ్చి అక్కడ అగ్నిగుండ, నరకాగ్ని, పాతాళంలో కింద 1000 సంవత్సరాలు బంధించేసి ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన దేవుడు చేస్తాడు. కాబట్టి పాపం అసలు సాతానే లేనప్పుడు ఏ పాపం కూడా భూమి మీద ఉండదు. అసలైన కొత్త బంగారు లోకం అప్పుడు ఉంటుంది భూమి మీద. ఈ 1000 ఏళ్ళు మనం కూడా యేసయ్యతో ఈ భూమి మీద పరిపాలిస్తాం. ఈ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు రెండవ పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానంలో పాపులైన వాళ్ళందరూ బయటకు వస్తారు. ఒకసారి ఈ మాట మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం చదివితే, అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆశీనులై ఎందు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగంకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మను చూచితిని, వారు బ్రతికిన వారై, అంటే మనమే బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. కడమ మృతులు అంటే ఇల్లే పాపులు.
ఈ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతువు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధుల ఇందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారట భూమి మీద. తర్వాత చూడండి, 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అంటే ఆ 1000 సంవత్సరాలు దాన్ని మూసేశాడు. దాని తర్వాత మరల దానికి విడుదల ఉంది. ఇప్పుడు సాతాను పాతాళంలో బంధించేశాడా? ఇక్కడ ఉందా సాతాను? ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అంటే ఇది 1000 పరిపాలన కాదు. 1000 పరిపాలన కాలంలో 1000 సంవత్సరాలు దాని కింద బంధించేసి ఇక్కడ 1000 పరిపాలన జరిగింది. అది అయిపోయిన తర్వాత సాతాను తనను చెరలోంచి వస్తాడు. వచ్చిన తర్వాత 11వ వచనం చూడండి ఇక్కడ. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆశీనుడైన ఒకరిని చూచుకుని భూమి ఆకాశంలో సముఖం నుండి పారిపోయాను. వాటికి నిలువ చోటు కనబడలేకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచి తిని, ఇదిగో ఇదే అనీతిమంతుల పునరుద్ధానం, పాపుల పునరుద్ధానం, వాళ్ళకు జరిగే తీర్పు ఇదిగో ఇది. ఎప్పుడు ఇది? 1000 రాజ్యం గడిచిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చి మహాధవళ సింహాసనం మీద కూర్చున్న తర్వాత జరిగే తీర్పు. మనకు జరిగే తీర్పు ఎక్కడ? మధ్యాకాశంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట. వీళ్ళకి పాపలకు జరిగే తీర్పు ఎక్కడ? భూమి మీద ధవళ సింహాసనం తీర్పు. ధవళ సింహాసనం ముందు వీళ్ళందరూ వస్తారంట. అప్పుడు చూడండి, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరి జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు ఎందుకు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళమును వాటిని వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున మృతి పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడెను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడే ఎడల వాడు అగ్నిగుండంలో వేయబడెను. అయితే ఈ పాపులకు పునరుద్ధానం ఎందుకు? ఇప్పుడు నీతిమంతులకు పునరుద్ధానం ఎందుకు అని చెప్పండి. నీతిమంతులకు పునరుద్ధానం ఎందుకు? బహుమానాలు ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలి, ఎవరికి ఏ పదవి ఉండాలి, ఎవరిని ఏ సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనేది డిసైడ్ చేయటం కోసం నీతిమంతులకు అక్కడ పునరుద్ధానం, అక్కడ తీర్పు. అదే క్రీస్తు న్యాయపీఠం ఉన్నాం. మరి పాపులకు ఎందుకు తీర్పు? వీళ్ళందరూ పాతాళ లోకం నుంచి వచ్చారు. వీళ్ళకి ఎందుకు తీర్పు అంటే అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో వీళ్ళకి చెప్పాలా. నేను ఈ మధ్య ఒక ప్రసంగంలో ఇదే మాట చెప్పా. ఏమని? ఒక ఆవిడ ఆల్రెడీ వెళ్ళి 3 నెలల నుంచి కాలుతా ఉంది. ఈరోజు ఇంకో ఆవిడ ఈరోజు వెళ్ళి ఆ పక్కనే ఏమోడు కాలుతా ఉంటే ఈ వెళ్ళి ఆవిడ అసలు ఏంటి పరిస్థితి, మంటలు ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చాను, ఎందుకు కాలుతున్నాను అంటే, నేను 3 నెలల నుంచి కాలుతున్నాను, నేనేమో చెప్పుకోవాలి అని వీళ్ళిద్దరు కలిసి పక్కన అంటే ఆయన ఏం చెప్పాడంటే, నేను 12 సంవత్సరాల నుంచి కాలుతున్నాను, ఇక్కడ ఎందుకు కాలుతున్నానో అర్థం కావట్లేదు, ఎవరు అడిగినా ఎవరు సమాధానం చెప్పట్లేదు, కన్ఫ్యూజన్ లో కాలుతున్నారు అందరూ. కన్ఫ్యూజన్ లో ఆ కన్ఫ్యూజన్ తీసేయటానికే వాళ్లకు తీర్పు ఉంది. వాళ్లకు ధవళ సింహాసనం తీర్పు మీదకి వచ్చినప్పుడు, బాబు నువ్వు ఎందుకు నరకాగ్ని గుండానికి వెళ్ళావంటే, ఇదిగో యేసయ్య సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం భూమి మీద జన్మించి ఆయన రక్తాన్ని కార్చి నీ ఇంటి పక్కన మీటింగ్ పెట్టి, మీ ఊళ్ళో మీటింగ్ పెట్టి, మీ ఊళ్ళో సంఘాలు కట్టి గొంతు చించుకొని బాధకులైన వారందరూ నా రక్తం ముందు మాత్రమే నీకు పాప విమోచన ఉంది, పరిశుద్ధాత్మ రక్తాన్ని విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే నువ్వు అగ్నిగుండం తప్పించుకుంటావని నీకు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు, నువ్వు నన్ను నమ్మలేదు, నా రక్తంలో నీ పాపాలు కడుక్కోలేదు, నువ్వు పాపాలతోనే ఉండి చచ్చిపోయావు కాబట్టి నువ్వు ఇదిగో ఈ అగ్నిగుండంలోకి వెళ్ళావు అనే క్లారిటీ వాడికి ఇవ్వటం కోసం. వీళ్ళందరికీ క్లారిటీ ఇచ్చిన తర్వాత నువ్వు ఇదిగో నువ్వు చేసిన ఈ నేను పాపం చేశానా ఎప్పుడు ప్రభు అని అంటే, అప్పుడు బొమ్మ కనబడిందని చెప్పానే ఒకసారి, నేను చాలా మంచోండి, నేను ఎప్పుడు పాపం చేయలేదు అసలు అని అన్నావు అనుకో, ఒకసారి స్విచ్ నొక్కడానికి అక్కడ స్క్రీన్ ఉంటుంది, మన స్క్రీన్ మీద చూడటం మనకు బాగా అలవాటు కదా. స్విచ్ నొక్కగానే అమ్మగారి జీవిత చరిత్ర మొత్తం మూసేను చేసేది ఆపంట. ఎందుకని మన బ్రతుకంతా అక్కడ స్క్రీన్ మీద కనబడతాం. తప్పించుకోవడానికి లేదు, నేను మంచోడని చెప్పడానికి లేదు. ఇంకా నువ్వు చేసిన ప్రతి పని, ప్రతి నువ్వు మైండ్ లో అనుకున్నది కూడా అక్కడ ప్లే అయింది. ఇవి అందుకోసం పాపులకి తీర్పు ఉంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ ఈసారి ఇప్పుడు పాతాళంలో ఉన్నారు కదా, వీళ్ళు కాలుతున్నటువంటి పాతాళం
ఈ మొత్తాన్ని తీసుకొచ్చి దేంట్లో పడేస్తాడంట? అగ్నిగుండంలో. అది రెండో మరణం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వెళ్ళేది అగ్నిగుండం కాదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి? పాతాళ లోకం. పాతాళ లోకం వేరు, అగ్నిగుండం వేరు. పరదేశు వేరు, పరలోకం వేరు. పరదేశులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. పాతాళంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోకి వెళ్తారు. ఈ రెండు జరిగేవి తీర్పు తర్వాతే. తీర్పు తర్వాత ఈ రెండు దొరుకుతాయి. అంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, వెంటనే మనకు తిహార్ జైల్లోనో లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో పంపిరు. ఫస్ట్ చిలకల పోలీస్ స్టేషన్, జగేపేట పోలీస్ స్టేషన్ లో 3-4 రోజులు ఉంచి తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి నేరం రుజువు అయితే అప్పుడు నీకు ఉరి శిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, నీకు 14 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనేది తర్వాత డిసైడ్ అయ్యి అందులోకి పంపిస్తారు. ఇవి తాత్కాలికంగా జైల్లో పెట్టినట్టుగా ఇప్పుడు నుంచి పాపం చేసిన పాపులు అందరూ వెళ్ళే తాత్కాలికమైన శిక్షా స్థలం ఏదైనా ఉందనంటే అది పాతాళ లోకం. నీతిమంతులైన వారు విశ్రాంతి పొందే స్థలం పరదేశ స్థలం. వీళ్ళిద్దరూ తీర్పు తర్వాత వీళ్ళేమో పరలోకానికి నిత్య జీవానికి వెళ్తారు, వాళ్ళేమో అగ్నిగుండానికి రెండవ మరణానికి వెళ్తారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రసంగం ద్వారాగా ప్రతి మనిషి దేవునికి లెక్క చెప్పాలి. నువ్వు ఎవడమైనా సరే, ఏ స్థాయి గొప్ప వ్యక్తివైనా సరే, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనకి, నువ్వు మనసులో అనుకున్న ప్రతి దానికి, నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రతి చర్యకు రేపు దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి మనిషికి తీర్పు ఉంది. దేవుని తీర్పు నుంచి ఎప్పుడు తప్పించుకోలేడు భూమి మీద. నీకు నమ్మినా నమ్మకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని వస్తాయి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గాలి వీస్తూ ఉంటది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వర్షం వచ్చేది. నాకు ఇష్టం లేదంటే వర్షం ఆగుదా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎండ వస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గాలి వీచిద్ది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వర్షం కురుస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు జ్వరం వచ్చింది, నీకు తలనొప్పి వచ్చింది, జలుబు వచ్చింది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రేపు యేసయ్య భూమి మీదకి రెండోసారి నీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇది తథ్యం. ఇది జరగనున్న చరిత్ర. విషయం తెలుసుకొని నేను లెక్కను అడిగేదానికి సృష్టికర్తే భూమి మీదకి రాబోతున్న విషయాన్ని ఈ రాత్రి నువ్వు గ్రహిస్తే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభువా నేను పాపినని ఉన్న స్థలం నుంచి ఉన్న పాటున నువ్వు మోకరించకపోయినా మనసులో కళ్ళు మూసుకొని ప్రభువా యేసయ్య నేను పాపిని. కాబట్టి ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆ నిత్య రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, నీతిమంతుల లిస్టులో నువ్వు ఉండాలంటే, నీతిమంతుల పునరుద్ధానంలో నువ్వు లేవాలంటే, అక్కడ నువ్వు బహుమానం తీసుకోవాలంటే ఈ రాత్రే నేను పాపిని ప్రభువా, నేను పాపిని యేసయ్యా, నేను తీర్పులో నుంచి నన్ను తప్పించు, అగ్నిగుండం నుంచి నా జీవితాన్ని తప్పించని నువ్వు కళ్ళు మూసుకొని యేసయ్యను నీ హృదయంలోనికి స్వీకరిస్తే, ఆహ్వానించగలిగితే యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. నీ జీవితమే మారిపోద్ది, నీ మాటలే మారిపోతాయి. నువ్వు అగ్నిగుండం నుంచి తప్పించుకుంటావు. ఎన్ని కోట్లు పెట్టినా తప్పనటువంటి ఆ శిక్ష నుంచి తప్పించడానికి యేసయ్య ఇచ్చాడు. నువ్వు నేను నశించడం యేసయ్యకి ఇష్టం లేదు. కాబట్టి బ్రతికుండగానే, సమయం ఉండగానే, అనుకూలమైన సమయం ఉండగానే మనం యేసునందు విశ్వాసం ఉంచుదాం. నువ్వు విశ్వాసం ఉంచి చూడు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని దేవుని చివరి ప్రార్థన చేసుకుందాం.